హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. సాంబారే కదా ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? బట్ ఈ స్టైల్‌లో చేస్తే మాత్రం స్పెషలే అండి. ఎందుకంటే మీరు తెలంగాణ చూసుంటారు, ఆంధ్ర స్టైల్‌లో చూసుంటారు, ఇక రాయలసీమ చూసుంటారు, తమిళనాడు సాంబార్ చూసుంటారు. బట్ నేను చేసేదేంటంటే తెలంగాణ, ఆంధ్ర బోర్డర్‌లో ఉంటాం మేము. మేము లాంగ్వేజ్ కూడా తెలంగాణ ప్లస్ ఆంధ్ర మిక్సింగ్ ఉంటుంది. రెసిపీస్ కూడా అలానే ఉంటాయి. అంత టేస్ట్ కూడా ఉంటుంది. డబుల్ టేస్ట్. సో, అందుకే నేను ఇంత నమ్మకంగా చెప్తున్నాను. మీరు ఎలాంటి డౌట్ లేకుండా ఎప్పుడు చేసినా ఇలా చేస్తే సాంబారు స్పెషల్‌గా ఉంటుంది. తిన్నవాళ్ళు కూడా సూపర్ అంటారు. సో, దీనికోసమైతే నేను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏముంటే అవి యూజ్ చేయొచ్చు. సో, నేను ఒక 4 మెంబర్స్‌కే పెడుతున్నాను కాబట్టి కొంతవరకు తీసుకుంటున్నాను. ఎందుకంటే వెజిటబుల్స్ ఎక్కువగా ఉన్నా మనకి సాంబార్ అనేది చిక్కగా అయిపోతుంది. సో, ఎంత మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. సాంబార్ కన్సిస్టెన్సీ అనేది ఎంత ఉండాలో అంతే ఉండాలి. సో, దానికోసం అనేసి నేను ఒకటే ఆనియన్ తీసుకున్నాను, ఒక క్యారెట్, ఇంకా ఒక చిన్న వంకాయలు 2 తీసుకున్నాను. వంకాయలు మాత్రం సాంబార్‌లో కంపల్సరీ వేయాలండి. ఆ టేస్టే వేరు. కర్రీ తినని వాళ్ళు కూడా ఈ సాంబార్‌లో ఆ ముక్క టేస్ట్ అనేది తెలుస్తుంది. చాలా బావుంటుంది. తింటారు కూడా. సో, ఇంకా సొరకాయ అంటే సొరకాయ తీసుకోవచ్చండి. సొరకాయ ప్లేస్‌లో నేనైతే దోసకాయ తీసుకుంటున్నాను. హాఫ్ అయితే సరిపోతుంది. మనం వెజిటబుల్స్ కట్ చేయడం కూడా ఇలాంటి సైజులోనే కట్ చేయాలి. అప్పుడే సాంబార్‌కి టేస్ట్. సో, ఒక టమాటాలు తప్ప మిగతావన్నీ మనం ముందే వేసేసుకోవచ్చు. సో, పులుపనేది ముందే వేస్తే మనకి కూరగాయలు ఫ్రై అవ్వవనమాట. టమాటో కూడా ఎలా కట్ చేసుకోవాలో చూడండి. మనకి మిడిల్‌లో ఇలా వైట్‌గా వస్తుంది కదా! దాన్నైతే వదిలేసేయాలి. సాంబార్ అనే కాదు, ఏ కర్రీ తీసుకున్నా గానీ అలాంటివి తినకూడదు, హెల్త్‌కి మంచిది కాదు అంటారు. సో, అందుకని నేను ఎప్పుడైనా గానీ అలా టమాటాస్ కట్ చేస్తాను. మిడిల్‌లో ఉన్నది తీసేస్తాను. సో, మనకి వెజిటబుల్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయండి. నెక్స్ట్ అయితే ఫస్ట్ వేయాల్సిందేందంటే ఆయిల్‌లో పొట్టుతో సహా, పొట్టు అంటే 2 సైడ్స్ కట్ చేసి మధ్యలో పొట్టు ఉంటుంది గానీ, పొట్టుతో సహా కొంచెం ఒక చాకుతో ఒకసారి ఇలా అనేసి క్రష్ చేస్తే మనకి వెల్లుల్లి ఉంటుంది కదండీ! 4 రెబ్బలు వేసుకోవాలి. పొట్టుతో సహా వేస్తేనే టేస్ట్ ఉంటుంది. తర్వాత మన దగ్గర ఉన్న పోపు గింజలు, ఇంకా పచ్చిమిర్చి వేస్తున్నాను. సో, పచ్చిమిర్చి వేగాక ఒక కరివేపాకైతే నేను కరివేపాకు కూడా బాగా యూజ్ చేస్తానండి. ఇంటి దగ్గర నుండి తెచ్చుకుంటాను. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సో, కరివేపాకు కూడా ఆనియన్స్ కన్నా ముందే వేయాలి. అప్పుడే ఆయిల్‌కి ఫ్లేవర్ అనేది పడుతుంది. గార్లిక్ ఇంకా కర్రీ లీవ్స్ ఫ్లేవర్ ఆయిల్‌కి పడితే మాత్రం మనకి ఏదైనా టేస్ట్‌గా వస్తుంది. సో, మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసేసాను. చూసారా నాకు బౌల్ అయితే హాఫ్ వరకు ఫుల్ అయిపోయింది. బట్ సాంబార్ వేసిన తర్వాత సాంబార్ మొత్తం ప్రిపేర్ అయ్యేటప్పటికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో, మన దగ్గర ఉన్నవి ఒక్కొక్కటి యూజ్ చేస్తాను. మనం ఎక్కువ మందికి వండితే మాత్రం దాన్ని బట్టి మన దగ్గర ఏమేమి వెజిటబుల్స్ ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు. సొరకాయ ప్లేస్‌లో దోసకాయ వేయడం వల్ల కూడా ఎలాంటి తేడా ఉండదు. 2 వాటరీ వెజిటబుల్స్ కాబట్టి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, సొరకాయ వేస్తే మాత్రం దోసకాయ స్కిప్ చేయండి. మనకైతే ఇవి ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే చాలు. ఎందుకంటే మనకి సాంబార్లో ఉడికిపోవాలి కాబట్టి, లేదంటే మొత్తం మెత్తగా అయిపోతాయి. సో, అవి ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఉన్న నేనైతే ఒక కప్పు పప్పు ఉంచుకున్నాను. మార్నింగ్ అనేసి మామూలు పప్పు మనం తింటాం కదండీ! అది తినగా మిగిలిందుంది. సో, దాంతో అయితే నేను సాంబార్ పెడుతున్నాను. సో, ఒక కప్ అయితే సరిపోతుంది 4 మెంబర్స్‌కి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. టేస్ట్ తేడా వచ్చేస్తుంది. సో, ఇంక పప్పు వేసిన తర్వాత నేనైతే చింతపండు పులుసు మనకెంత పులుపు కావాలో అంతవరకు మీకు తెలుసు కదండీ! అంతవరకైతే పులుసు తీసేసుకున్నాను. ఇంకా అందులో ఎలాంటి డస్ట్ రాకుండా ఫిల్టర్ కూడా చేసుకుంటే మంచిది. అప్పుడే టేస్ట్ బావుంటుంది. లేదంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. సో, నేనైతే ఫుల్‌గా పోసేసుకున్నానండి. దానికి సరిపడా వాటర్ అయితే. మనకి అవి మరిగేటప్పటికి కొంచెం లెవెల్ అనేది తగ్గుతుంది కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. దీన్నైతే మంచిగా కలుపుకొని ఇంకా అందులో మనం ఏమేమి పసుపు, సాల్ట్ అలా వేసుకోవాలి కదా! అవైతే వేసేస్తున్నాను. నేను పప్పులో అయితే ఎలాంటివి యూజ్ చేయలేదు. అది ఓన్లీ పప్పే అనమాట. అందుకని సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ వేస్తున్నాను. 1 ½ స్పూను.
ఇవన్నీ వేసాక ఇంకా టమాటోస్ ఉన్నాయి కదండీ! టమాటోస్ ముందే వేయకూడదు. ఎందుకంటే అవి పీలను టమాటో విడిగా వచ్చేసి అంత బాగోదనమాట. మిగతా పీసెస్ అన్నీ విడివిడిగా ఉంటాయి. టమాటా వరకు అలా ఉంటే మాత్రం అంత బాగా అనిపించదు టేస్ట్ కూడా. సో, మనకి పసుపు, సాల్ట్ వేసుకొని తిప్పుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోస్ ఇప్పుడు కరెక్ట్ టైం అది వేయడానికి. అవి వేస్తే చాలా బాగుంటుంది. మనకిప్పుడు మరుగుతాయి కదండీ! అందులోనే ఉడికిపోతాయి టమాటోస్. సో, నాకు 10 మినిట్స్ తర్వాత అయితే పొంగొచ్చింది. సో, అప్పుడు పొంగు రాగానే మళ్ళీ ఒకసారి తిప్పుకుందాము. సో, టమాటోస్ కూడా 90% వరకు ఉడికిపోయాయండి. సో, ఇలాంటి వాటికైతే మనం సాంబార్ పెట్టుకునేటప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలు వాడాలి. సో, అందుకే నేను ఇక్కడ స్టీల్ యూజ్ చేయలేదు. అల్యూమినియం డిష్ అయితే యూజ్ చేశాను. మీరు ఇష్టం వచ్చినదైతే మీరు వాడుకోవచ్చు. బట్ అడుగు మాత్రం మందంగా ఉండాలి. ఇప్పుడైతే నేను ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. అందులోనూ జీలకర్ర పౌడర్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఒక స్పూను ధనియా పౌడర్. నేనైతే 2 మిక్స్ చేసినవి డీమార్ట్‌లో పౌడర్ విడిగా దొరుకుతాయి కదండీ! ఆ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. జీరా ప్లస్ ధనియా 2 మిక్స్ అయ్యి ఉంటాయి. సో, అదైతే ఒక స్పూన్ తీసుకొని వేస్తున్నాను. తర్వాత మనం ఎలాగో సాంబార్ పౌడర్ యూజ్ చేస్తాం కాబట్టి ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువైతే మాత్రం టేస్ట్ అనేది తేడా వచ్చేస్తుందండి. సో, ఇప్పుడైతే ఒక స్పూను సరిపోతుంది. మనం ఆల్రెడీ ముందు వేసాం కాబట్టి. నేనైతే ఎంటీఆర్ పౌడరే వాడతాను. అది ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అలవాటయిపోయిందండి. తర్వాత ఇంకా ఏది నచ్చదు నాకు. ఇదేస్తేనే పర్ఫెక్ట్‌గా అనిపిస్తుంది. లేదంటే మనం ఇంట్లో చేసుకున్న పౌడర్ అయినా పర్వాలేదు. సో, మాక్సిమం మనం వేయాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ అయిపోయాయండి. సో, ఫైనల్‌గా అయితే మనకి వెజిటబుల్స్ కూడా ఎంతవరకు బాయిల్ అవ్వాలో అంతవరకు అయ్యాయి. సో, చూసారు కదా మెత్తగా అవ్వకుండా చాలా పర్ఫెక్ట్‌గా ఉడికాయి. ఇక ఈ స్టేజ్‌లో అయితే మనము ఎండు కొబ్బరి తురుము వేసుకుందాము. లేదంటే మనం పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. బట్ ఎండు కొబ్బరి తురుము అనేది మనకి చారులో సాంబార్లో కనిపిస్తూ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు పచ్చి కొబ్బరి ఉంటే అల్లం పేస్ట్‌తో పాటు పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. సో, ఏదైనా పర్లేదు. సో, ఇదైతే కొబ్బరి తురుము అనేది మనం దించుకునే ముందు ఒక 5 మినిట్స్ ముందు వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కారం అస్సలు వేయలేదండి. పచ్చిమిరపకాయలు వేసాను కదా 2 అవే చాలా కారం ఉన్నాయి. ఇంకా సాంబార్ కారంలో కూడా కారం ఉంటుంది కదా! సో, నేనైతే కారం యూజ్ చేయలేదు. మీరు ఎవరైనా కారం ఎక్కువ తినేవాళ్ళైతే వేసుకోవచ్చు. కానీ వేయకపోతేనే బాగుంటుంది టేస్ట్. ఇక అంతే అండి. ఫైనల్‌గా ఇక దించుకునే ముందైతే హింగ పౌడర్ వేస్తున్నాను. ఇంగువ పొడి. ఇది తాలింపులో వేస్తారండి కొంతమంది. పప్పులో అయితే తాలింపులో వేసుకోవచ్చు. సాంబార్‌లో మాత్రం ఇలా లాస్ట్‌లోనే వేయాలి. లేదంటే పోపులో వేస్తే స్మెల్ అంతా ముందే పోతుంది. సో, 5 మినిట్స్ ముందు వేసుకొని మీకు ఇష్టమైతే బెల్లం పౌడర్ వేసుకోండి. బెల్లం పౌడర్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. బావుంటుంది. మనకి పులుపు అనేది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుందనమాట. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయినా సరే కొత్తిమీర వేసుకోవచ్చు కాడలతో సహా. ఇంకా అంతేనండి మన సాంబార్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది నా స్టైల్ సాంబార్. ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. అలాగే ఒక రోజులోనే అయిపోతుంది కూడా. సో, ఎంత ఫ్రెష్‌గా తింటే అంత మంచిదండి మన హెల్త్‌కి కూడా. సో, ఇదండి ఈరోజు సాంబారు. వెరీ స్పెషల్, వెరీ టేస్టీ, వెరీ ఈజీ. ఇంకెందుకు ఆలస్యం ఇంక వడ్డించుకొని తినేయడమే. ఇందులో పర్ఫెక్ట్ క్యాబేజీ ఫ్రై అనమాట. అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చూసేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.